Hi friends, welcome back to APGH All-in-One YouTube channel. ఈ వీడియో టాటా ఐపీఎల్ సీజన్ 19 2026 మ్యాచ్ నెంబర్ 27 సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన అద్భుతమైన పోరాట మ్యాచ్ ఆఖరి బాల్ వరకు కొనసాగింది. ఈ మ్యాచ్ లో 10 రన్స్ తేడాతోటి సన్ రైజర్స్ హైదరాబాద్ గెలవడం జరిగింది. ఈ మ్యాచ్ ఎలా జరిగింది ఓవర్ టు ఓవర్ వివరించుకునే ప్రయత్నం చేద్దాము. సన్ రైజర్స్ హైదరాబాద్ హోమ్ క్రౌడ్ లో ఓపల్ స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ కి ఆతిథ్యం ఇచ్చి ఆడుతున్న మ్యాచ్. చెన్నై సూపర్ కింగ్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నారు. సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ ఓపెనర్స్ గా క్రీజులోకి అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ ఇద్దరు లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్స్ క్రీజులో రావడం జరిగింది. చెన్నై సూపర్ కింగ్స్ మొదటి ఓవర్ బౌలింగ్ షార్ట్ రైట్ హ్యాండ్ స్పిన్ బౌలర్, మొదటి ఓవర్ పూర్తయ్యేటప్పటికి 4 రన్స్, రెండో ఓవర్ బౌలింగ్ ముఖేష్ లెఫ్ట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్, 2 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 14 రన్స్, 3 ఓవర్ బౌలింగ్ షార్ట్, 3 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 23 రన్స్, 4 ఓవర్ బౌలింగ్ కాంపోజ్ రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్, 4 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 38 రన్స్, 5 ఓవర్ బౌలింగ్ షార్ట్ అభిషేక్ శర్మ అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నారు. అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శనతో 50 రన్స్ 15 బాల్స్ కి పూర్తి చేసుకోగలిగారు. ఈ విధంగా సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ ప్రదర్శన అయితే అద్భుతంగా కొనసాగుతుందని చెప్పుకోవాలి. 5 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 63 రన్స్, షార్ట్ బౌలింగ్ లో 25 రన్స్ రావడం జరిగింది ఈ 5వ ఓవర్లో. ఈ విధంగా అభిషేక్ బ్యాట్ నుండి 6 ఓవర్లో బౌలింగ్ ముఖేష్ చౌదరి, ట్రావిస్ హెడ్ 23 రన్స్ వరకు చేయగలిగి 20 బాల్స్ కి రుతురాజ్ గైక్వాడ్ క్యాచ్ పరంగా అవుట్ అయ్యారు. క్రీజ్లోకి ఇషాన్ కిషన్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చిన వెంటనే కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాల్సిన ఇషాన్ కిషన్ భారీ షాట్ కి ప్రయత్నించి రన్స్ ఏమీ చేయకుండానే జీరోగా ఒక బాల్ మాత్రం రుతురాజ్ గైక్వాడ్ క్యాచ్ పరంగా అవుట్ అయ్యారు. ఈ విధంగా కెప్టెన్ వర్సెస్ కెప్టెన్ గా సాగిందని చెప్పుకోవాలి. 6 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 75 రన్స్ చేసి 2 వికెట్లను కోల్పోవడం జరిగింది. ఇక్కడికి పవర్ ప్లే పూర్తయింది. ముఖ్యమైన ప్రధానమైన 2 వికెట్లను కోల్పోయిన 75 రన్స్ వరకు అయితే అభిషేక్ బ్యాట్ నుంచి మంచి రన్స్ అయితే వచ్చాయని చెప్పుకోవాలి. పవర్ ప్లే పూర్తయింది. స్ట్రాటజిక్ టైం తీసుకున్నారు. రన్ రేట్ 12.5గా ఉంది. కానీ ముఖ్యమైన 2 వికెట్లను కోల్పోవడం జరిగింది సన్ రైజర్స్ హైదరాబాద్. ఈ విధంగా బ్యాటింగ్ కొనసాగుతుంది. క్రీజ్లోకి క్లాస్ అయిన రైట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. 7 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి నూర్ అహ్మద్ బౌల్ ద్వారా లెఫ్ట్ హ్యాండ్ స్పిన్ బౌలర్ శివం దుబే 51 రన్స్ వద్ద అభిషేక్ శర్మ క్యాచ్ ని డ్రాప్ చేయడం జరిగింది. 7 ఓవర్లో 7 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 84 రన్స్, 2 వికెట్లు. 8 ఓవర్ బౌలింగ్ జెమీ ఓవర్టన్ రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ 8 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 93 రన్స్, 3 వికెట్లు. అభిషేక్ శర్మ 59 రన్స్ చేసి 22 బాల్స్ కి కీపర్ సంజు శాంసన్ క్యాచ్ పట్టుగా అవుట్ అయ్యారు. ఈ విధంగా సన్ రైజర్స్ హైదరాబాద్ 3 వికెట్ కోల్పోవడం జరిగింది. క్రీజ్లోకి అనికేత్ వర్మ వచ్చారు. 9 ఓవర్ బౌలింగ్ గుర్జప్నీత్ లెఫ్ట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ 9 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 100 రన్స్ చేసుకోగలిగి 3 వికెట్లను కోల్పోవడం జరిగింది. 10 ఓవర్ బౌలింగ్ పూర్తయ్యేటప్పటికి 112 రన్స్ చేసి 3 వికెట్లను కోల్పోవడం జరిగింది. ఇక్కడికి సగం ఇన్నింగ్స్ పూర్తయింది. రన్ రేట్ 11.2గా ఉంది. రన్ రేట్ అయితే బాగుంది కానీ ముఖ్యమైన టాప్ ఆర్డర్ 3 వికెట్లు అనేది కోల్పోవడం జరిగింది. 11వ ఓవర్ బౌలింగ్ జెమీ ఓవర్టన్ అనికేత్ వర్మ 2 రన్స్ మాత్రమే చేసి 4 బాల్స్ కి నూర్ అహ్మద్ క్యాచ్ పట్టుగా అవుట్ అయ్యారు. క్రీజ్లోకి నితీష్ కుమార్ రెడ్డి రైట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. 11 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 118 రన్స్, 4 వికెట్లు. 12 ఓవర్ బౌలింగ్ గుర్జప్నీత్ 12 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 131 రన్స్, 4 వికెట్లు. 13 ఓవర్ బౌలింగ్ నూర్ అహ్మద్ 13 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 139 రన్స్, 4 వికెట్లు. 14 ఓవర్ బౌలింగ్ జెమీ ఓవర్టన్ నితీష్ కుమార్ రెడ్డి 12 రన్స్ వరకు మాత్రమే చేయగలిగి 8 బాల్స్ కి షార్ట్ క్యాచ్ పట్టుగా అవుట్ అయ్యారు. స్ట్రాటజిక్ టైం తీసుకున్నారు. క్రీజ్లోకి సలీల్ అరోరా రైట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. 14 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 148 రన్స్ చేసి 5 వికెట్లను కోల్పోవడం జరిగింది. 15 ఓవర్ బౌలింగ్ గుర్జప్నీత్ 15 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 154 రన్స్, 5 వికెట్లు. 16 ఓవర్ బౌలింగ్ నూర్ అహ్మద్ క్లాస్ తన అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నారు. 50 రన్స్ 32 బాల్స్ కి అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన అయితే క్లాస్ ద్వారా కనబరుస్తున్నారని చెప్పుకోవాలి. 16 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 163 రన్స్, 5 వికెట్లు. 17 ఓవర్ బౌలింగ్ జెమీ ఓవర్టన్ 17 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 177 రన్స్, 5 వికెట్లు. 18 ఓవర్ బౌలింగ్ కాంబోజ్ క్లాస్ 59 రన్స్ వరకు చేయగలిగి 39 బాల్స్ కి బ్యాట్ ఇన్సైడ్ ఎడ్జ్ తాకగా బౌల్గా వికెట్లు తగిలి బాల్ అవుట్ అవడం జరిగింది. క్రీజ్లోకి ఇంపాక్ట్ ప్లేయర్ గా లివింగ్స్టన్ రైట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. 18 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 179 రన్స్ చేసి 6 వికెట్లను కోల్పోవడం జరిగింది. 9వ ఓవర్ బౌలింగ్ గురుజప్నీతో సలీల్ అరోరా 13 రన్స్ వరకు చేయగలిగి 12 బాల్స్ కి బ్రావిస్ క్యాచ్ గా అవుట్ అయ్యారు. క్రీజ్లోకి శివాంగ్ రైట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. 19 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 187 రన్స్, 6 వికెట్లను కోల్పోవడం జరిగింది. 20 ఓవర్ బౌలింగ్ కాంబోజ్ శివాంగ్ 12 రన్స్ వరకు చేయగలిగి 8 బాల్స్ గురుజప్నీతో క్యాచ్ గా అవుట్ అవడం జరిగింది. ఆఖరి 2 బాల్స్ కి క్రీజ్లోకి ప్రఫుల్ హింగే రైట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. ఈ విధంగా 20 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 194 రన్స్ వరకు చేయగలిగి 9 వికెట్లను కోల్పోవడం జరిగింది. సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ పరంగా ఆఖరి బాల్ కి లివింగ్స్టన్ 1 రన్ మాత్రమే చేసి 5 బాల్స్ ఆడి బ్రావిస్ క్యాచ్ గా అవుట్ అయ్యారు. ఈ విధంగా 9 వికెట్లను కోల్పోవడం జరిగింది. బ్యాటింగ్ పరంగా చూసినట్లయితే సన్ రైజర్స్ హైదరాబాద్ అభిషేక్ శర్మ 59 రన్స్ 22 బాల్స్ కి, ట్రావిస్ హెడ్ 23 రన్స్ 20 బాల్స్ కి, క్లాస్ 59 రన్స్ 39 బాల్స్ కి ఈ సీజన్ లో ఎక్కువ రన్స్ చేసిన బ్యాటర్స్ గా ఆరెంజ్ క్యాప్ అందుకునే విధానంలో క్లాస్ ఆరెంజ్ క్యాప్ అందుకోవడం జరిగింది. 59 రన్స్ చేసిన విధానంలో ఈ సీజన్ లో ఇప్పటి వరకు క్లాస్ అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ గా నిలిచారు. ఎక్స్ట్రా రూపంలో 13 రన్స్ లభించాయి. బౌలింగ్ పరంగా చూసినట్లయితే కాంబోజ్ అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శనతో 3 వికెట్లను తీయడం జరిగింది. ఈ సీజన్ లో ఎక్కువ వికెట్లు తీసిన బౌలర్ గా పర్పుల్ క్యాప్ కూడా కాంబోజ్ అందుకున్నారు. ఈ మ్యాచ్ లో జెమీ ఓవర్టన్ 3 వికెట్లు, ముఖేష్ చౌదరి 2 వికెట్లు, గురుజప్నీతో 1 వికెట్ చొప్పున తీయడం జరిగింది. ఈ విధంగా 20 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 194 రన్స్ చేసి 9 వికెట్లను కోల్పోయారు సన్ రైజర్స్ హైదరాబాద్. వికెట్ల పతనం చూసినట్లయితే 75, 93, 112, 147, 177, 179, 193, 194గా వికెట్లను కోల్పోవడం జరిగింది. ఆఖరి ఓవర్స్ లో చెన్నై సూపర్ కింగ్స్ బౌలింగ్ తో సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్స్ బాగా రన్స్ ఇవ్వకుండా కట్టడి చేశారని చెప్పుకోవాలి. ఈ విధంగా చెన్నై సూపర్ కింగ్స్ సంబంధించి బౌలింగ్ కూడా అద్భుతంగా కొనసాగిందని చెప్పుకోవాలి. చెన్నై సూపర్ కింగ్స్ టార్గెట్ పరంగా 195 చేతనగా క్రీజ్లోకి ఓపెనర్స్ గా సంజు శాంసన్, రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్ రైట్ హ్యాండ్ బ్యాటర్ ఇద్దరు రావడం జరిగింది. సన్ రైజర్స్ హైదరాబాద్ మొదటి ఓవర్ బౌలింగ్ ప్రఫుల్ హింగే రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ మొదటి ఓవర్ పూర్తయ్యేటప్పటికి 15 రన్స్ చేయడం జరిగింది. ఈ విధంగా చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ విధానంలో మొదటి ఓవర్ పూర్తయ్యేటప్పటికి 15 రన్స్ అయితే చేశారు. 2వ ఓవర్ బౌలింగ్ నితీష్ కుమార్ రెడ్డి రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ సంజు శాంసన్ 7 రన్స్ వరకు చేసి 3 బాల్స్ కి క్లాస్ అండ్ క్యాచ్ గా అవుట్ అవడం జరిగింది. ఈ విధంగా మొదటి వికెట్ ను కోల్పోవడం జరిగింది. చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ లో సంజు శాంసన్ ప్రధాన వికెట్ అయితే కోల్పోవడం జరిగింది. నితీష్ కుమార్ రెడ్డి అద్భుతమైన బౌలింగ్ తోటి సంజు శాంసన్ ని నితీష్ కుమార్ రెడ్డి వేసిన మొదటి బాల్ కి సంజు శాంసన్ అవుట్ అయ్యారు. ఇంపాక్ట్ ప్లేయర్ గా ఆయుష్ మాత్రే రైట్ హ్యాండ్ బ్యాటర్ 2 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 23 రన్స్ 1 వికెట్. 3వ ఓవర్ బౌలింగ్ ప్రఫుల్ హింగే 3 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 47 రన్స్ 1 వికెట్. ప్రఫుల్ హింగే
ఈ ఓవర్లోనే 24 రన్స్ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ప్రబుల్ హింగే చాలా ఎక్కువ రన్స్ ఇచ్చారని చెప్పుకోవాలి. 4వ ఓవర్ బౌలింగ్ హుసేన్ రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ 4వ ఓవర్ పూర్తి 50 రన్స్ ఒక వికెట్. 5వ ఓవర్ బౌలింగ్ నితీష్ కుమార్ రెడ్డి. ఇక్కడికి పరుగుల భాగస్వామ్యం చూసినట్లయితే రుతురాజ్ గైక్వాడ్, ఆయుష్ మాత్రం ఇద్దరు పరుగుల భాగస్వామ్యం 50 రన్స్ 25 బాల్స్ కి అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన అయితే మంచి బ్యాటింగ్ ప్రదర్శన చేస్తున్న సమయంలోనే ఆయుష్ మాత్రం 30 రన్స్ వరకు చేయగలిగి 13 బాల్స్ కి క్లాస్ అండ్ క్యాచ్ పట్టుకు అవుట్ అయ్యారు. ఆయుష్ మాత్రకి పరుగులు తీయడంలో రన్ చేయడంలో సింగిల్ టూరీస్ తీయడము కొంచెం కష్టంగా మారిపోయి కొంచెం కాలుకి క్రాంప్స్ వచ్చిన విధానంగా ఫిజియోథెరపీ వచ్చి చెక్ చేసినా కూడా తను పరిగెత్తలేని విధానంగా రిటైర్డ్ హార్డ్ గా వెళ్లాల్సిన సమయంలో కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ చెప్పిన సలహా మేరకు క్రీజులు నిలబడి ఆడటం మొదలుపెట్టిన వెంటనే క్లాస్ అನ್ನು క్యాచ్ గా ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఆయుష్ మాత్రం 13 బాల్స్ కి 30 రన్స్ కి అవుట్ అవడం జరిగింది. క్రీజులోకి మ్యాచ్ షాట్ రైట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. 5వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 66 రన్స్ 2 వికెట్లు. 6వ ఓవర్ బౌలింగ్ ఇషాన్ మలింగా రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ రుతురాజ్ గైక్వాడ్ 19 రన్స్ వరకు చేయగలిగి 13 బాల్స్ కి కీపర్ సలీల్ అరోరా క్యాచ్ గా అవుట్ అయ్యారు. క్రీజులోకి సర్ఫరాజ్ ఖాన్ రైట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. 6వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 76 రన్స్ 3 వికెట్లు. ఇక్కడికి పవర్ ప్లే పూర్తయింది. రన్ రేటు 13 దాకా ఉంది. కానీ ముఖ్యమైన 3 వికెట్లను చెన్నై సూపర్ కింగ్స్ కోల్పోవడం జరిగింది. పవర్ ప్లేలోనే స్ట్రాటజీ టైం అవుట్ తీసుకున్నారు. 7వ ఓవర్ బౌలింగ్ శివాంగ్ లెఫ్ట్ హ్యాండ్ స్పిన్ బౌలర్ 7వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 83 రన్స్ 3 వికెట్లు. 8వ ఓవర్ బౌలింగ్ అభిషేక్ శర్మ లెఫ్ట్ హ్యాండ్ స్పిన్ బౌలర్ 8వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 96 రన్స్ 3 వికెట్లు. 9వ ఓవర్ బౌలింగ్ శివాంగ్ 9వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 104 రన్స్ 3 వికెట్లు. 10వ ఓవర్ బౌలింగ్ హుసేన్ 10వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 111 రన్స్ 3 వికెట్లు. సగం ఇన్నింగ్స్ పూర్తయింది. రన్ రేటు 11.1గా ఉంది. రన్ రేట్ అయితే బాగానే ఉంది కానీ వికెట్లు అయితే 3 వికెట్లు కోల్పోవడం జరిగింది. 11వ ఓవర్ బౌలింగ్ ఇషాన్ మలింగా సర్ఫరాజ్ ఖాన్ 25 రన్స్ వరకు చేయగలిగి 18 బాల్స్ కి నితీష్ కుమార్ రెడ్డి క్యాచ్ పట్టుకు అవుట్ అయ్యారు. క్రీజులోకి బ్రావిస్ రైట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. 11వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 112 రన్స్ 4 వికెట్లు. ముఖ్యంగా ఇక్కడ చెప్పుకోవాల్సిన బౌలింగ్ పరంగా ఇషాన్ మలింగా అద్భుతమైన బౌలింగ్ చేసి ఈ ఓవర్లో కేవలం 1 రన్ మాత్రమే ఇచ్చారు. 11వ ఓవర్లో అద్భుతమైన బౌలింగ్ అయితే ప్రదర్శన చూపించారని చెప్పుకోవాలి. 12వ ఓవర్ బౌలింగ్ శివాంగ్ బ్రావిస్ కూడా రన్స్ ఏమీ చేయకుండానే 12వ ఓవర్ బౌలింగ్ శివాంగ్ బౌలింగ్ ద్వారా ఖాతా ఓపెన్ చేయకుండానే డకౌట్ గా 4 బాల్స్ ఆడి లివింగ్స్టన్ క్యాచ్ పట్టుకు అవుట్ అయ్యారు. క్రీజులోకి శివం దుబే లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. 12వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 115 రన్స్ 5 వికెట్లను కోల్పోవడం జరిగింది. 13వ ఓవర్ బౌలింగ్ నితీష్ కుమార్ రెడ్డి. ఇక్కడికి 48 బాల్స్ మిగిలినాయి. 80 రన్స్ కావాలి చెన్నై సూపర్ కింగ్స్ గెలుపు కోసం. 13వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 120 రన్స్ 5 వికెట్లు. 14వ ఓవర్ బౌలింగ్ ప్రబుల్ హింగే 14వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 135 రన్స్ 5 వికెట్లు. స్ట్రాటజీ టైం అవుట్ తీసుకున్నారు. ఇక్కడికి 36 బాల్స్ కి 60 రన్స్ కావాలి చెన్నై సూపర్ కింగ్స్ గెలుపు కోసం. 15వ ఓవర్ బౌలింగ్ హుసేన్ 15వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 141 రన్స్ 5 వికెట్లు. 16వ ఓవర్ బౌలింగ్ ఇషాన్ మలింగా మ్యాచ్ షాట్ 34 రన్స్ వరకు చేయగలిగి 30 బాల్స్ కి అనికేత్ క్యాచ్ గా అవుట్ అయ్యారు. కొంతవరకు అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన చూపించిన మ్యాచ్ షాట్ కూడా 34 రన్స్ అవుట్ కావడంతో చెన్నై సూపర్ కింగ్స్ సంబంధించి బ్యాటింగ్ బాగా కష్టాల్లో ఉందని చెప్పుకోవాలి. క్రీజులోకి జెన్నీ ఓవర్ రైట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. 16 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 149 రన్స్ 6 వికెట్లు. 17వ ఓవర్ బౌలింగ్ హుసేన్. ఇక్కడికి 24 బాల్స్ మిగిలినాయి. 46 రన్స్ కావాలి చెన్నై సూపర్ కింగ్స్ గెలుపు కోసం. శివం దుబే 21 రన్స్ వరకు మాత్రమే చేయగలిగి 16 బాల్స్ కి క్లీన్ బౌల్డ్ గా అవుట్ అయ్యారు హుసేన్ బాల్ ద్వారా. క్రీజులోకి కాంబోజ్ రైట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. 17వ ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 155 రన్స్ 7 వికెట్లను కోల్పోవడం జరిగింది. 18వ ఓవర్ బౌలింగ్ ఇషాన్ మలింగా. ఇక్కడికి 18 బాల్స్ కి 40 రన్స్ కావాలి. కేవలము 3 ఓవర్లు మాత్రమే మిగిలినాయి. చెన్నై సూపర్ కింగ్స్ గెలుపు కష్టంగా కనిపిస్తూ ఉంది. ఇక్కడికి 18 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 165 రన్స్ 7 వికెట్లు. ఇక్కడికి 12 బాల్స్ కి 30 రన్స్ కావాలి. 2 ఓవర్లు మాత్రమే మిగిలినాయి. 30 రన్స్ కావాలి చెన్నై సూపర్ కింగ్స్ గెలుపు కోసం. ఎస్ఆర్హెచ్ ఫీల్డింగ్ లో చాలా లోపాలు అయితే కనిపిస్తున్నాయి. క్యాచ్లు ఎక్కువగా మిస్ చేస్తున్నారు. అలాగే రన్అట్లు మిస్ అయ్యాయి. బౌండరీలు కూడా ఎక్కువ ఆపలేకపోతున్నారు. ఈ విధంగా ఎక్కువ ఫీల్డింగ్ మిస్టేక్లు అయితే కనిపిస్తున్నాయి ఎస్ఆర్హెచ్ టీం పరంగా. 19వ ఓవర్ బౌలింగ్ నితీష్ కుమార్ రెడ్డి 19వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 177 రన్స్ 7 వికెట్లను కోల్పోవడం జరిగింది చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ పరంగా. 6 బాల్స్ కి 18 రన్స్ కావాలి చెన్నై సూపర్ కింగ్స్ గెలుపు కోసం. ఆఖరి ఓవర్ మాత్రమే మిగిలి ఉంది. 20వ ఓవర్ బౌలింగ్ ప్రబుల్ హింగే ఇప్పటి వరకు కూడా 3 ఓవర్లలో 50 కంటే ఎక్కువ రన్స్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు 4వ ఓవర్ వేయడానికి వచ్చాడు. కానీ ఈ ఓవర్లో 18 రన్స్ వరకు కావాలి. మరి చెన్నై సూపర్ కింగ్స్ గెలుస్తుందా సన్ రైజర్స్ హైదరాబాద్ గెలుస్తుందా అనేది ఇతని బౌలింగ్ ద్వారానే తెలియనుంది. ముఖ్యంగా ప్రబుల్ హింగే ముందు జరిగిన మ్యాచ్ లో అద్భుతమైన బౌలింగ్ తోటి ఒకే ఓవర్లో తను వేసిన మొదటి ఓవర్లోనే అద్భుతమైన 3 వికెట్లను తీసి ఒక రికార్డ్ అయితే కొత్తగా నెలకొల్పడం జరిగింది. అలాంటి హ్యాట్రిక్ వికెట్ తీయడం అనేది ఒకే ఓవర్లో 3 వికెట్లు తీయడం అనేది ఇప్పుడు చాలా అరుదుగా జరిగింది. అలాంటి ప్రబుల్ హింగే ఇప్పుడు 20వ ఓవర్ బౌల్ చేయడానికి వచ్చారు. మొదటి బాల్ 2 రన్స్ వచ్చాయి. 2వ బాల్ సింగిల్ వచ్చింది. 3వ బాల్ నో బాల్ గా వేశారు. మళ్ళీ 3వ బాల్ వేయగా మళ్ళీ సింగిల్ వచ్చింది. 4వ బాల్ జెన్నీ ఓవర్ 16 రన్స్ 15 బాల్స్ కి లివింగ్స్టన్ క్యాచ్ పట్టుకు అవుట్ అయ్యారు. 2 బాల్స్ కి 13 రన్స్ కావాలి. ఇది టార్గెట్ సాధించే విధంగా అనిపించలేదు. క్రీజులోకి నూర్ అహ్మద్ రైట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. 5వ బాల్ కి సింగిల్ గా 6వ బాల్ కూడా సింగిల్ గా రావడం జరిగింది. ఈ విధంగా 20 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 154 రన్స్ వేసి 8 వికెట్లను కోల్పోయి 10 రన్స్ తేడాతోటి సన్ రైజర్స్ హైదరాబాద్ సూపర్ విన్నింగ్ అయితే దక్కించుకున్నారని చెప్పుకోవాలి. పాయింట్ల పట్టికలో సన్ రైజర్స్ హైదరాబాద్ 4వ స్థానంలో చేరారు. చెన్నై సూపర్ కింగ్స్ ఈ ఓటమితో 7వ స్థానంలోనే ఉన్నారు పాయింట్ల పట్టిక పరంగా. ప్రబుల్ హింగే ఆఖరి ఓవర్లలో 7 రన్స్ మాత్రమే ఇచ్చాడు. అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శన చేశారని చెప్పుకోవాలి. బ్యాటింగ్ పరంగా ఆయుష్ మాత్రం 30 రన్స్ 13 బాల్స్ కి, షాట్ 34 రన్స్ 30 బాల్స్ కి, సర్ఫరాజ్ 25 రన్స్ 19 బాల్స్ కి, శివం దుబే 21 రన్స్ 16 బాల్స్ కి చేశారు. ఎక్స్ట్రా రూపంలో 18 రన్స్ లభించాయి. బౌలింగ్ పరంగా సన్ రైజర్స్ హైదరాబాద్ మలింగా 3 వికెట్లు తీయడం జరిగింది. నితీష్ కుమార్ రెడ్డి 2 వికెట్లు, ప్రబుల్ హుసేన్ శివాంగ్ 1 వికెట్ చొప్పున తీశారు. వికెట్ల పతనం 15 వద్ద వికెట్ కోల్పోయి 66, 112, 113, 145, 154 182 వికెట్లు కోల్పోయి కేవలం 184 వరకు చేయగలిగారు. ఈ విధంగా చెన్నై సూపర్ కింగ్స్ 10 రన్స్ తేడాతో ఓడిపోవడం జరిగింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ఇషాన్ మలింగా తన బాల్ తోటి 4 ఓవర్లలో 3 వికెట్లు తీసేందుకు అందుకున్నారు. ఈ విధంగా సన్ రైజర్స్ హైదరాబాద్ అద్భుత విజయాన్ని అయితే సొంతం చేసుకున్నారని చెప్పవచ్చు. 19 సంవత్సరాల క్రితం ఐపీఎల్ మ్యాచ్ తొలి మ్యాచ్ ఇదే రోజు జరిగింది. అదే విధంగా సన్ రైజర్స్ హైదరాబాద్ కూడా ఇదే రోజు మంచి విజయాన్ని అయితే సొంతం చేసుకున్నారు.